Hello all, నేను మీ CA కృష్ణ నిద్దన. వెల్కమ్ బ్యాక్ టు లేమాన్స్ ట్యాక్స్ గైడ్. యాజ్ ఏ GST A to Z సిరీస్లో భాగంగా ఈరోజు వీడియోలో మనం అసలు GSTలో ఏ గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ అనేది షేర్ చేయబడుతుంది, అలానే ఎన్ని యాక్ట్స్ ఒరిజినల్గా అసలు GSTలో ఉన్నాయి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు GST ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ వెళ్తుంది అండ్ స్టేట్ గవర్నమెంట్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ వెళ్తుందో చూద్దాం. ఏదైనా ఒక GST మీరు పేమెంట్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే CGST అండ్ SGST లేదా IGST అనే 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి లెవీ చేయబడతాయి. ఎయిదర్ CGST SGST కాంబినేషన్తో లేదా మీకు IGST ఓన్లీ మీకు లెవీ చేయబడుతుంది. ఈ CGST అనేది మనం ఏదైతే GST పేమెంట్ చేస్తున్నామో అందులో 50% సెంట్రల్ గవర్నమెంట్కి రీచ్ అవుతుంది. అలానే SGST రూపంలో స్టేట్ గవర్నమెంట్కి 50% రెవెన్యూ అనేది చేరుతుంది. IGSTలో ఏం జరుగుతుందంటే ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ 100% GSTని కలెక్ట్ చేసి అందులో 50% అనేది కన్సర్న్ స్టేట్కి పాస్ ఆన్ చేస్తుంది. అసలు ఎప్పుడు CGST SGST లెవీ చేస్తారు, ఎప్పుడు IGST లెవీ చేస్తారో చూద్దాం. ఒకే స్టేట్లో మీరు సేల్ ఆర్ సర్వీసెస్ జరుగుతున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్ అండ్ దాని తాలూకా ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఈ రెండు ఒకే స్టేట్లో ఉన్నట్లయితే మీకు CGST అండ్ SGST అనేది లెవీ అవుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో మీరు ఏపీలో ఉండి ఏదైనా బ్యాగ్ అనేది పర్చేజ్ చేసినట్లయితే ఆ బ్యాగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా నుంచి మీకు ఏపీకి వస్తుంది అనుకుంటే అలాంటి ట్రాన్సాక్షన్స్లో మీకు IGSTని లెవీ చేస్తారు. ఆ IGST డైరెక్ట్గా 100% సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని రిమైనింగ్ అందులో 50% రెవెన్యూ అనేది కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్కి పాస్ ఆన్ చేస్తుంది. సో దీన్ని బట్టించి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మీద ఏదైతే GST ఉంటుందో అందులో 50% సెంట్రల్ గవర్నమెంట్కి, 50% స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ అనేది వెళ్తుంది. అయితే ఏ స్టేట్ గవర్నమెంట్కి 50% రెవెన్యూ వెళ్తుంది అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి GSTని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే మనకి GST ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అనే నినాదంతో మనకి తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే ఆ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేవి కన్జ్యూమ్ అవుతాయో ఆ స్టేట్కే ఆ రెవెన్యూ అనేది వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా నుంచి మనం బ్యాగ్ ఏదైతే పర్చేజ్ చేసామో అది కన్జంప్షన్ ఆర్ ఎండ్ కస్టమర్ మీకు ఓవరాల్గా మీకు ఏపీలో కన్జంప్షన్ అవ్వడం ద్వారా మీకు ఆ 50% ఆఫ్ రెవెన్యూ అనేది ఏపీ గవర్నమెంట్కి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలానే GSTని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే నినాదంతో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఒరిజినల్గా మనకి ఒకే ట్యాక్స్ ఉందా GSTలో? ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఒకటే యాక్ట్ ఉందా? ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే మీకు ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి CGST యాక్ట్ 2017 అనే సపరేట్ యాక్ట్ ఒకటి ఉంది. అలానే మనకి ఇండియాలో 28 స్టేట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క స్టేట్కి సంబంధించి ఒక్కొక్క స్టేట్ GST యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి 28 స్టేట్స్కి మీకు 28 SGST యాక్ట్స్ అనేవి ఉన్నాయి. అలానే మనకి ఇండియాలో 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అందులో 3 యూనియన్ టెరిటరీస్ ఢిల్లీ, పాండిచ్చేరి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 3 యూనియన్ టెరిటరీస్కి సంబంధించి స్టేట్ లెజిస్లేచర్ అప్లికబుల్ అవ్వడం ద్వారా అగైన్ ఈ 3 యూనియన్ టెరిటరీస్కి మీకు 3 SGST యాక్ట్స్ అనేవి ఉన్నాయి. అలానే రిమైనింగ్ 5 యూనియన్ టెరిటరీస్కి 5 యూనియన్ టెరిటరీ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. అలానే మనకి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మీకు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఓవరాల్గా ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి IGST అనేది లెవీ అవుతుంది. అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. సో దీనికి సంబంధించి IGST యాక్ట్ అనేది ఇంకో యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే ఈ GST ఇంట్రడక్షన్ ద్వారా స్టేట్స్కి ఏవైతే మీకు రెవెన్యూ లాస్ అయ్యారో ప్రీవియస్గా ఉండే రెవెన్యూ, అంటే మనకి ట్యాక్స్ వ్యాట్ పాయింట్ ఆఫ్ టైంలో ఉండే రెవెన్యూ ఏదైతే లాస్ అయ్యారో దాన్ని రీఎంబర్స్మెంట్ చేయడానికి మనకి GST కాంపన్సేషన్ సెస్ అనే ఒక సెస్ని ఎడిషనల్గా లెవీ చేశారు కొన్ని గూడ్స్పై. లైక్ మనకి ఏరియేటెడ్ వాటర్స్ అంటే కూల్ డ్రింక్స్ అయ్యి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మోటార్ వెహికల్స్, కార్స్,
ఆ టొబాకో ప్రోడక్ట్స్పై సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు 2017 నుంచి. సో దీనికి సంబంధించి జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ యాక్ట్ అనేది ఇంకొక యాక్ట్ సపరేట్గా ఉంది. సో ఓవరాల్గా మనకి జిఎస్టీకి సంబంధించి 38 జిఎస్టీ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఇప్పుడు వచ్చే క్వశ్చన్, మనం ప్రతి ఒక్క యాక్ట్ని తెలుసుకోవాలా? ఇన్ జనరల్ యాజ్ ఏ కామన్ మ్యాన్గా ప్రతి ఒక్క జిఎస్టీ యాక్ట్స్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే సిజిఎస్టీ యాక్ట్ అనేది ఉందో ఆ సేమ్ యాక్ట్ని మీకు 28 స్టేట్స్కి సంబంధించి 8 యూనియన్ టెరిటరీస్కి సంబంధించి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెప్లికాని తీసుకొచ్చారు. బట్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఇంకా ఆ ప్రొవిజన్స్ని రిడ్యూస్ చేశారు. సో ఆ సిజిఎస్టీ యాక్ట్ అనేది ఓవరాల్గా మీకు ఎస్జిఎస్టీ అండ్ యూటీజిఎస్టీ ఆ యూనియన్ టెరిటరీ జిఎస్టీ యాక్ట్స్కి సంబంధించి సిమిలర్గా ఉంటుంది. అలానే ఈ ఐజిఎస్టీ యాక్ట్ అనేది ఓన్లీ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి అవుతున్నట్లయితే ఆ ఇంటర్ స్టేట్ సప్లై మీద మాత్రమే ఆ యాక్ట్ అనేది అప్లికబుల్. జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అనేది ఎనీవే ఓవరాల్గా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టేట్స్కి రియంబర్స్మెంట్ కోసం మీకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి యాక్ట్. సో యాజ్ ఏ కామన్ మ్యాన్గా నో నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దీస్ నెంబర్ ఆఫ్ యాక్ట్స్. ఓన్లీ జస్ట్ మనకి జనరల్ కాన్సెప్ట్స్ అనేవి అర్థమైతే మీకు జిఎస్టీ అనేది యూస్ఫుల్ అవుతుంది. జిఎస్టీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరియు ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.